కర్ణాటక బీదర్లో దోపిడీ దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. అందరూ చూస్తూ ఉండగానే తుపాకీతో కాల్పులు జరిపి డబ్బును ఎత్తుకు వెళ్లారు. శివాజీనగర్ ఎస్బీఐ ఏటీఎం వద్ద నగదు నింపడానికి వచ్చిన ఇద్దరు సిబ్బందిపై బైక్పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ముందుగా వారిపై కారం పొడి చల్లారు. వారు తేరుకునేలోగానే కాల్పులు జరిపారు. ఆ తర్వాత తాపీగా డబ్బును తమతో తెచ్చిన బ్యాగుల్లో నింపుకొని పరారయ్యారు. 93 లక్షలను ఎత్తుకు వెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ ఏటీఎం వ్యాన్ ఉద్యోగుల్లో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా చనిపోయారు. మొత్తం 5 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. డిస్ట్రిక్ట్ కోర్టు వెనక కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్న దుండగులు ఏమాత్రం భయపడలేదు. సినిమా స్టైల్లో దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు దోపిడీకి పాల్పడ్డ దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. కర్ణాటక బీదర్లో ఈ ఘటన జరిగింది. దోపిడీ దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. అందరూ చూస్తూ ఉండగానే తుపాకీతో కాల్పులు జరిపి డబ్బును ఎత్తుకెళ్లారు. శివాజీనగర్ ఎస్బీఐ ఏటీఎం వద్ద నగదు నింపడానికి వచ్చిన ఇద్దరు సిబ్బందిపై బైక్పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. దుండగులు కాల్పులు జరిపిన అనంతరం అక్కడున్న డబ్బులను తమ బ్యాగుల్లో వేసుకొని బైక్పై పరారయ్యారు. అయితే దుండగులు ముందుగా వారిపై కారపొడి చల్లారు సిబ్బంది మీద. వారు తేరుకునేలోగానే కాల్పులు జరిపారు. ఆ తర్వాత తాపీగా డబ్బును తమతో తెచ్చిన బ్యాగుల్లో నింపుకొని పరారయ్యారు. మొత్తం 93 లక్షలను ఎత్తుకెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ ఏటీఎం వ్యాన్ ఉద్యోగుల్లో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా చనిపోయారు. మొత్తం 5 రౌండ్లు కాల్పులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. డిస్ట్రిక్ట్ కోర్టు వెనక కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్న దుండగులు ఏమాత్రం భయపడలేదు. సినిమా స్టైల్లో దోపిడీకి పాల్పడ్డారు. కర్ణాటక బీదర్లో దోపిడీ దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. అందరూ చూస్తూ ఉండగానే తుపాకీతో కాల్పులు జరిపి డబ్బును ఎత్తుకు వెళ్లారు. శివాజీనగర్ ఎస్బీఐ ఏటీఎం వద్ద నగదు నింపడానికి వచ్చిన ఇద్దరు సిబ్బందిపై బైక్పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ముందుగా వారిపై కారపొడి చల్లారు. వారు తేరుకునేలోగానే కాల్పులు జరిపారు దుండగులు. ఆ తర్వాత తాపీగా డబ్బును తమతో తెచ్చిన బ్యాగుల్లో నింపుకొని పరారయ్యారు. 93 లక్షలను ఎత్తుకు వెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ ఏటీఎం వ్యాన్ ఉద్యోగుల్లో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. మరొకరు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా చనిపోయారు. మొత్తం 5 రౌండ్ల కాల్పులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. డిస్ట్రిక్ట్ కోర్టు వెనక కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్న దుండగులు ఏమాత్రం భయపడలేదు. సినిమా స్టైల్లో దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీకి పాల్పడుతున్న సమయంలో బైక్పై డబ్బును తరలించే సమయంలో దుండగులు కొంతమంది వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియో ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. అలాగే దుండగుడు కాల్పులు జరిపాడు. అక్కడ సిబ్బందిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి. మరొకరు హాస్పిటల్కు తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో చనిపోయారు. కర్ణాటక బీదర్లో దోపిడీ దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఎస్బీఐ ఏటీఎం దగ్గర నక్కిన దొంగలు అక్కడ డబ్బులు నింపడానికి వచ్చిన సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పులు జరిపి వెంటనే అక్కడున్న డబ్బులను తమ బ్యాగుల్లో నింపుకొని బైక్పై తరలించారు. అయితే కాల్పులు జరిపిన సమయంలో అక్కడ సిబ్బందిలో ఒకరు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరొకరు తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో హాస్పిటల్కు తరలిస్తూ ఉండగా చనిపోయారు. కర్ణాటక బీదర్లో దోపిడీ దొంగలు పట్టపగలే రెచ్చిపోయిన పరిస్థితి. అందరూ చూస్తూ ఉండగానే తుపాకీతో కాల్పులు జరిపి డబ్బును ఎత్తుకెళ్లారు.